ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం. కల్లూరు గ్రామ పంచాయతీ ఆఫీస్ లో ఉన్నాం. కల్లూరు ఈవో గారి దగ్గర ఉన్నాం. నందిశెట్టి నాగేశ్వరరావు గారు సార్ వచ్చిన తర్వాత కల్లూరు ప్రజలు మాత్రం హ్యాపీగా ఉన్నారు ఈవో గారి పనితీరు పట్ల. ఇప్పుడు చాలా మంది ఈవోలు పనిచేశారు కానీ కల్లూరులో, బట్ మన ఇప్పుడు కొత్త ఈవో గారు వచ్చిన తర్వాత వచ్చి కూడా సార్ కొంత సమయం అయింది. వచ్చిన తర్వాత ఎవరైతే అంటే సమస్యలు ఉండొచ్చు, ఎందుకంటే ఇది పెద్ద నగరం, సో ఇక్కడ వర్కర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. బట్ ఏదైనా సమస్య ఉందని చెప్పినప్పుడు సార్ ఈవో గారు చాలా త్వరగా రెస్పాండ్ అవుతున్నారు. ప్రజల్లో విన్నాం మనం. డాక్టర్ సాంబార్ ఛానల్ అంటేనే కల్లూరుకి చాలా ఫేమస్ కాబట్టి సార్ పనితీరు చాలా బాగుందని మనం పబ్లిక్ లో విన్నాం కాబట్టి, సో నూతన సంవత్సరం సందర్భంగా సార్కి మనం విషయం చెప్తున్నాం. అండ్ ఇంకా అసలు మన కల్లూరు ఎలా ఉంటే బాగుంటుంది ఏంటని సార్ చిన్న సార్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఓకే సార్, మీరు ఏం చేస్తారు? మీ పేరు? నా పేరు నందిశెట్టి నాగేశ్వరరావు అండి. వచ్చి ఎన్ని రోజులు సార్? ఇప్పుడు 5 నెలలు పూర్తయిందని ఆదరణ నడుస్తుందండి. ఓకే, మీరు వచ్చిన తర్వాత అయితే కల్లూరులో కొంచెం వర్క్ పంచాయతీ పనితీరు చాలా బాగుందని అంటున్నారు. అంతకుముందు నడిచినాయి కానీ బట్ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అన్నారు. సో మనకు వర్కర్స్ సరిపోని ఉన్నారా? అసలు ఇప్పుడు మరి నిధులు కూడా ఇప్పుడు లేవు కదా సార్? ఇప్పుడు నిధులు ఉన్నాయా లేవా? అసలు పనితీరు ఎలా ఉంది మన పంచాయతీ? అండ్ విషయం చెప్పి మా ప్రజలకి ఇప్పుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి కొంచెం మన దాని గురించి చెప్పండి సార్. ఓకే, ముందుగా రాస్కో సాంబా యొక్క న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే క్రిస్టమస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గ్రామ పంచాయతీ ప్రజలకు క్రిస్టమస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అండి. గ్రామ పంచాయతీ తరఫు నుంచి ఈవో గ్రామ పంచాయతీ కల్లూరు అండి. మేము వచ్చి ఇక్కడ 5 నెలలు అవుతుందండి. నేను వచ్చి కల్లూరు గ్రామ పంచాయతీ సెక్రటరీగా వచ్చిన తర్వాత నాకు ఒక 15 రోజుల్లోనే సత్తుపల్లిలో గౌరవ ఎమ్మెల్యే గారు మరియు సార్ దయానంద్ గారు గ్రామ పంచాయతీ సెక్రటరీస్కి మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి కాన్స్టిట్యున్సీలో ఎటువంటి ఏం లేకుండా వర్క్ బాగా చేయాలని మాకు ముందుగా సలహా సూచన చేశారండి. వారి సూచనల మేరకు ఎవరైతే ఇక్కడ కల్లూరు గ్రామ పంచాయతీలో ఎవరైతే ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా, శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లైట్లలో కానీ, ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీలో ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు ఫోన్ చేస్తే వెంటనే మేము రెస్పాండ్ అయ్యి మా వర్కర్ చేత వెంటనే చేపిస్తున్నాం. చేసే పని అయితే వెంటనే చేపిస్తున్నాం. కొన్ని నిధులు ఎలాంటి పనులు అయితే కొంచెం వారికి నిధులు వచ్చిన తర్వాత చెప్తామని వాళ్ళకి మనుషుల్ని అట్లా చూసుకుంటున్నాం అండి. ప్రస్తుతం గ్రామ పంచాయతీలో ఎస్ఎఫ్సి కానీ స్టేట్ ఫైనాన్స్ కానీ సెంట్రల్ ఫైనాన్స్ అయితే నిధులు అయితే ఏమి రావట్లేదండి. మా గ్రామ పంచాయతీ వనరులైన హౌస్ ట్యాక్స్ నుంచే మేము ఖర్చు చేస్తున్నాం. ప్రజెంట్ మా వర్కర్స్ జీతాలు కానీ, చిన్న శానిటేషన్స్, బ్లీచింగ్, లైమ్ అలాంటివి చేస్తున్నామండి. అలాగే ట్రాక్టర్ రిపేర్లు అలాంటివి కూడా చేపించేసి, గతంలో ఇక్కడ కొంచెం అంటే ట్రాక్టర్లు సరిగ్గా నడకపోవడం వల్ల ఇది చాలా మంది కూడా మా ఏరియాలో ట్రాక్టర్ రావట్లేదని చెప్తున్నారు. మేము వచ్చిన తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ జారీ చేసామండి. రోజు కాకపోయినా కానీ డే బై డే నడవాలని ఒక యాక్షన్ ప్లాన్ జారీ చేసి వర్కర్లను కూడా వాళ్ళని విభజించి వాళ్ళకి ఒక మేస్త్రిని అనేది ఏర్పాటు చేయించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఈ సేవను అందిస్తున్నామండి. దీనికి గాను కల్లూరు గ్రామ పంచాయతీ ఎంతో రుణపడి ఉండాలని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ పనితీరు మాకు బాగుంది అని ఎలా అంటే మీరు రావటం మీకు వర్షాలు అవి స్వాగతం పలికినట్టు ఉన్నాయి సార్. బాగా వర్షాలు బాగా వచ్చాయండి. సో దానిలో మీరు చేసిన యాక్టివిటీస్ ప్రజలు ఓకే సార్. ఇంకోటి మన మున్సిపాలిటీ ప్రపోజల్ అనేది ఉంది. మరి కల్లూరు ప్రజలు అయితే మున్సిపాలిటీ కావాలని కోరుకుంటున్నారు. దాని పరంగా మీరు ఎలా ఉంది అసలు? అది ఏమన్నా ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మన రెవెన్యూ మినిస్టర్ గారు మీటింగ్ లో ప్రకటించారు మున్సిపాలిటీ చేస్తామని. దానికి అనుగుణంగా అంటే అడుగుతా ఉన్నారు. దానికి మేము పాపులేషన్ ఎంత ఉంది, ఓటర్లు ఎంత ఉంది అనేది వాళ్ళు ఇంటిమేషన్ చేస్తున్నామండి. ఇంకా ఇప్పుడు మన ఇంటి సర్వేలు నడుస్తున్నాయి కదా సార్? అవును, సర్వే ఎంతవరకు వచ్చింది అసలు? ఇందిరమ్మ సర్వే మన కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో 3755 మంది ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారండి. వారింటికి మేము ఇంటింటికి వెళ్ళి స్వయంగా వారి యొక్క స్థితిగతుల్ని, వారి యొక్క పరిస్థితుల్ని మన యాత్రను నమోదు చేస్తున్నామండి. ఇప్పటికీ 82% కల్లూరు గ్రామ పంచాయతీ పూర్తి అయిపోయిందండి. మిగతా దరఖాస్తు చేసుకున్న ఒక 630 మంది వాళ్ళు గ్రామాలు అందుబాటు లేకపోవడం వల్ల, డోర్ లేక ఇక్కడ ఉండకపోవడం వల్ల వాటిని మనం నమోదు చేయలేకపోయామండి. వాళ్ళకి ఈరోజు సాయంత్రం ఏమైనా వస్తే వాళ్ళకి కూడా మేము నమోదు చేస్తామండి.